కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. మనుస్మృతి స్త్రీలను వేశ్యలుగా పరిగణించిందా? శూద్రులు వేదాలు చదవకూడదా? మనుస్మృతిలో కుల వివక్ష ఉందా? అంబేద్కర్ మనుస్మృతిని తగలుబెట్టారా? బ్రిటిష్ వాళ్ళు వచ్చేంత వరకు మనుస్మృతిని మన దేశంలో ఎక్కడ ఫాలో అవ్వలేదా? మనుస్మృతిలో మనువు రాసిన శ్లోకాల్ని వాటి అర్థాలని మార్చి రాశారా? ఈ వీడియోలో తెలుసుకుందాం. బ్రిటిషర్స్ రాకముందు మన దేశంలో ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ని, కల్చర్ని చాలా ఇస్లామిక్ దేశాలు మార్చాలని చూశాయి, కానీ మార్చలేకపోయాయి. 1608లో ట్రేడింగ్ పేరుతో ది బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇండియాలోకి అడుగుపెట్టింది. 1750 వరకు కూడా వాళ్ళు ట్రేడింగ్ చేస్తూనే వచ్చారు. ఆ తర్వాత బెంగాల్, బీహార్, ఒరిస్సాని వాళ్ళ కంట్రోల్లో పెట్టుకున్నారు. బ్రిటిష్ ఎంపైర్కి కొంతమంది ఇండియన్స్తో వర్క్ చేయించుకోవాల్సి వచ్చింది. అడ్మినిస్ట్రేటివ్ డ్యూటీస్ కోసం ఇండియన్స్ని హైర్ చేసుకోవడం తప్పలేదు. మొదట వాళ్ళు ఇండియన్స్లో ఎవరికైతే సాంస్క్రిట్, అరబిక్ భాషల్లో పట్టుందో, వాళ్ళకి ఎవరైతే సాంస్క్రిట్, అరబిక్ తెలుసో వాళ్ళని మాత్రమే రిక్రూట్ చేసుకుంటూ, అలాగే వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా ఇండియన్స్ని ఎడ్యుకేట్ చేయడం మొదలుపెట్టారు. కల్చర్ని, ఎడ్యుకేషన్ని, పీపుల్ని, సిస్టమ్ని, లాంగ్వేజెస్ని, సొసైటీని స్టడీ చేస్తూ వచ్చారు. 1784లో ఏషియాటిక్ సొసైటీని స్టార్ట్ చేశారు. 1791లో సాంస్క్రిట్ కాలేజీని కూడా ఓపెన్ చేశారు బనారస్లో. దీంట్లో వాళ్ళు ఇండియన్ లాని కూడా స్టడీ చేస్తూ వచ్చారు. ఇండియాని వాళ్ళ గ్రిప్లో పెట్టుకోవడానికి వాళ్ళు ఇంకొక మార్గాన్ని కూడా ఎంచుకున్నారు, క్రిస్టియానిటీ. ఇందుకోసం క్రిస్టియన్ మిషనరీస్ని కూడా ఎంకరేజ్ చేయడం మొదలుపెట్టారు. 1813 వరకు కూడా ఇండియా మీద పట్టు కోసం స్ట్రగుల్ అవుతూనే ఉన్నారు. ఆ తర్వాత మన ఎడ్యుకేషన్ సిస్టంలో మార్పులు చేస్తూ క్యాస్ట్ డిస్క్రిమినేషన్స్, హిందూస్, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ని డివైడ్ చేసి డివైడ్ అండ్ రూల్ పాలసీలో భాగంగా మన హిందూ గ్రంథాల్లో ఉన్న మోరల్స్ని మార్చి రాసేవాళ్ళు. మన గొప్పదనం ఏంటో మనకి తెలియకుండా, ఎప్పటికీ తెలియకుండా నాశనం చేసే ప్లాన్ అన్నమాట. ఇక్కడే వీళ్ళు మనుస్మృతిని మార్చి మన ఋషులు రాసిన మనుధర్మ శాస్త్రాన్ని మనమే నమ్మకుండా చేసింది. దీనిలో ముఖ్యంగా స్త్రీలను, దళిత కులాలకు సంబంధించిన విషయాల్లోనే మన వాళ్ళు అసహ్యించుకునే మార్పులు చేశారు. అసలు మనుస్మృతి అంటే ఏంటి ఇప్పుడు చూద్దాం. మనుస్మృతి హిందూ ధర్మాల్లో ఒక ముఖ్యమైన గ్రంథం. దీనిని ధర్మశాస్త్రం అని కూడా అంటారు. అంబేద్కర్ రాజ్యాంగం రాయక ముందే ఇది మనుస్మృతి అనేది మన శాస్త్రాల్లో ఉంది. ఇది నైతికత, క్రమశిక్షణ, సామాజిక నిబంధనలు మరియు ధర్మం గురించి వివరంగా వివరిస్తుంది. మనుస్మృతిని మహర్షి మనువు రచించినట్లు చెప్తారు. అందుకే దీనికి మనువు యొక్క స్మృతి అనే పేరు వచ్చింది. మనుస్మృతి 4 వర్ణాలను ప్రస్తావిస్తుంది: బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. ప్రతి వర్ణానికి కొన్ని నిబంధనలు, కర్తవ్యాలు సూచించింది. ఏ మనిషి పుట్టుకతో బ్రాహ్మణుడు కాదు, ఏ మనిషి పుట్టుకతో శూద్రుడు కాదు. అంటే బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన వ్యక్తి ఆచార వ్యవహారాలను, నియమ నిబంధనలు, నియమ నిష్టలను పాటించక శూద్రుడు కావచ్చు, లేదా శూద్రునిగా పుట్టి అన్ని విద్యలు నేర్చుకుని గొప్పవాడిగా, బ్రాహ్మణుడిగా నిర్ణయింపబడచ్చు, పరిగణింపబడచ్చు. ఇది మనుశాస్త్రం అసలు చెప్పింది. వ్యక్తిగత నైతికత, నిజాయితీ, కుటుంబ బాధ్యతలు, రాజధర్మం, న్యాయధర్మాలు మొదలైనవి ఇందులో పొందుపరచబడ్డాయి. పురుషులు, మహిళలు, పాలకులు, వ్యాపారస్తులు ఎలా జీవించాలి అనే విషయాలను వివరిస్తుంది. శిక్షా విధానం, న్యాయ వ్యవస్థకు సంబంధించిన నియమాలను కూడా ఇందులో పొందుపరిచారు. పాపాలు, దోషాలకు అనుగుణంగా శిక్ష విధించాలనే విషయాలని ఇందులో పేర్కొన్నారు. స్త్రీలకు సంబంధించి మహిళలు కుటుంబానికి అధిక ప్రాధాన్యత కల్పించాలి, భర్త, పిల్లల సంరక్షణ చేయాలని సూచించింది. అయితే కొన్ని విభాగాల్లో ఇది వివాదాస్పదంగా మారింది. ఎందుకంటే ఇందులో కొన్ని శ్లోకాలు మహిళలను హీనంగా చూపిస్తాయని విమర్శలున్నాయి. మహిళలు ఎప్పటికీ పరపురుష వ్యామోహంలో ఉంటారని, ప్రతి స్త్రీ పురుషుణ్ణి మోహించడానికి పుట్టిందని, ఇలా చాలా అభ్యంతరకరమైన శ్లోకాలని దీనిలో చేర్చారు. ఇది చేర్చారు, కల్పించబడింది అని నిరూపించడానికి ఇందులోనే ఇంకొక శ్లోకం కూడా ఉంది. మనం ఎప్పుడు వింటూ ఉంటాం ఈ శ్లోకాన్ని కూడా, చాలాసార్లు, ఇప్పటికీ చాలాసార్లు విన్నాం కూడా మనం. ఆ శ్లోకం ఏంటంటే, ఎత్ర నార్యేస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అన్న శ్లోకం ఈ పాటికే మనం చాలాసార్లు విన్నాం. ఇందులో ఎక్కడ స్త్రీలు గౌరవింపబడతారో అక్కడ దేవతలు పూజించబడతారు అన్న అర్థం వస్తుంది ఈ శ్లోకానికి. అయితే ఈ శ్లోకం కూడా ఇందులోనే పొందుపరచబడింది. ఈ ఒక్క శ్లోకం మాత్రం వాళ్ళు దీని నుంచి మార్చడానికి మర్చిపోయారో, మరి ఎలా దీనిలోనే పరిగణింపబడిందో తెలియదు కానీ, అయితే ఈ ఒక్క శ్లోకం మాత్రం ఇప్పటికీ మనుస్మృతిలోనే ఉంది. అయితే మరి స్త్రీని అంత ఘోరంగా చూపించిన మనుస్మృతి ఈ ఒక్క శ్లోకాన్ని ఎందుకు తీసేయలేకపోయింది? మరి ఈ ఒక్క శ్లోకాన్ని ఎందుకు రాసినట్టు, ఒకే చోట 2 విషయాలను ఎందుకు ప్రస్తావించింది అన్నది ఎప్పటికీ ప్రశ్నే. అందుకనే మనుస్మృతిని తప్పు పట్టినప్పటికీ కూడా ఈ శ్లోకం ఏం చెప్తుంది అనే రకరకాల డౌట్స్ అనేవి మనకి మనుస్మృతిలో ఉన్నాయి. అయితే ఇందులోదే అంత దారుణంగా చిత్రీకరించే ప్రయత్నం అయితే ఈ శ్లోకం మాట ఏమిటి మరి? సరే, ఆహార నియమాలు, ఏ ఆహారాలు పదార్థాలు తినవచ్చో, ఏవి తినకూడదో వివరించారు. శుద్ధత, పుణ్యమైన ఆహారం, తినకూడని పదార్థాలు మొదలైనవి ఇందులో ప్రస్తావన పొందాయి.
పునర్జన్మ మరియు కర్మ సిద్ధాంతం, కర్మ ఫలితంగా మనిషి పునర్జన్మ పొందుతాడు, మంచి కర్మలు చేస్తే స్వర్గం, చెడు కర్మలు చేస్తే నరకం అన్న సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది. సమకాలీన యుగంలో మనుస్మృతి పలు విమర్శలను ఎదుర్కొంది. ముఖ్యంగా వర్ణ వ్యవస్థ, స్త్రీ హక్కుల పరంగా కొన్ని విభాగాలు వివాదాస్పదంగా మారాయి. దళిత సమాజం సామాజిక సమానత్వం కోసం పోరాడేవారు దీనిని తగిన రీతిలో మార్పు చేయాలని సూచిస్తున్నారు. మనుస్మృతి భారత సాంస్కృతిక చట్టపరమైన వ్యవస్థలపై ప్రాచీన కాలం నుండి ప్రభావం చూపింది. అది సమాజ నిర్మాణానికి బలమైన ఆదేశాలను ఇచ్చిన కాలానుగుణంగా మార్పులు జరగడం సహజం. నేటి సమాజంలో దీనిని పూర్తిగా అనుసరించలేకపోయినా కొన్ని నియమాలు ఇంకా ఆచరణలోనే ఉన్నాయి. పెళ్లి కాగానే ఆడపిల్లలు పుట్టినిల్లు విడిచి అత్తగారింటికి వెళ్లడం, భర్తకి అత్తమామలకి సేవ చేయడం లాంటివి ఇందులోనివే. సతీ సాగమనం లాంటివి కూడా దీనిలోనివే. మనుస్మృతి హిందూ ధర్మశాస్త్రాల్లో ఒక ప్రధాన గ్రంథం. దీని ద్వారా హిందూ సాంప్రదాయ జీవన విధానాన్ని అర్థం చేసుకోవచ్చు. అయితే సమకాలీన సమాజంలో దీని యొక్క అన్వయాన్ని విమర్శాత్మక దృష్టితో చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇది ప్యూర్ మనువు రచించిన మనుస్మృతి కాదు కాబట్టి ఇక్కడ రకరకాల వ్యక్తులు రకరకాల కాలాల్లో దీని మీద ప్రభావం చూపించారని చెప్పొచ్చు. అయితే దీంట్లో అనేకమైన మంచి శ్లోకాలు, చాలా పవిత్రమైన శ్లోకాలు, మహిళల గురించి మహిళలకి సంబంధించిన శ్లోకాలు తీసివేసి మహిళల్ని కించపరిచే విధంగా, అలాగే దళితుల్ని కించపరిచే విధంగా దీంట్లో ఎక్కడైతే ఇండియన్ సెంటిమెంటల్స్ అన్నీ కూడా బ్రేక్ అవుతాయో, ఇండియన్ సెంటిమెంట్స్లో ఉన్న మనం ఎక్కువగా దేన్నైతే పూజిస్తామో అవన్నీ బ్రేక్ చేసే విధంగా కొన్ని ఆ మహిళలకి అలాగే దళితులకి సంబంధించిన శ్లోకాలను మాత్రమే మార్చివేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మార్చివేసిన మనుస్మృతిని పాటించడం కరెక్ట్ కాదని కొందరి అభిప్రాయం. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.